జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడిగా రామచంద్రమూర్తిని ఆనాడు నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది. బాహ్యంలో ఎంత అందగాడో ఆంతరమునందు అంత సుగుణాభిరాముడు. అందుకే సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, పరమసుందరి బాలాత్రిపుర సుందరి అయోనిజ. ఆ తల్లి మనుష్యకాంతగా జన్మించినది కాదు. అందుకే రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత మంత్రి అయినటువంటి సుమంత్రుడు అరణ్యానికి వెళ్ళి సీతారాములు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని చూసి తిరిగి వచ్చి కౌసల్యతోటి దశరథుడితోటి మాట్లాడుతున్నప్పుడు ముందు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు. కొడుకు కాదు. ఎందుచేత అంటే తన కొడుకుని నమ్ముకుని వచ్చినటువంటి పిల్ల, ఆ పిల్ల సంతోషంగా ఉండగలుగుతోందా అరణ్యంలో అని అడిగితే సుమంత్రుడు అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అంటాడు అయోధ్యకాండలో. ఆమె సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి. ఆ తల్లి లలితాపరాభట్టారిక, ఆమెయే జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అయోనిజ. అందుకే తానే అనసూయమ్మతో చెప్పుకుంది, నేను పుట్టినప్పుడు నేనే పేరుంచుకున్నాను, సీత అని పేరు పెట్టుకున్నాను. అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అన్నాడు జనక మహారాజు గారు బాలకాండలో. ఆ సీతమ్మ తల్లి యొక్క చరిత్రని విశ్వామిత్రుడితో చెప్తూ ఆమెకి పేరు నేను ఉంచలేదు, నేను యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు తనంత తాను భూమిలోంచి పైకి లేచింది. ఏదో పద్మావతీదేవిలా మందసంలో లభించలేదు, ఉద్ధిత భూమిని చీల్చుకుని చెట్టు లేచినట్టు పైకి లేచింది. నేను ఆమెని చేత్తో పట్టుకుని ఈమె నాకు భూమిలోంచి పైకి లేచి లభించింది, ధర్మమునందు ఈమె నాకేమవుతుంది అని నిలబడ్డాను. నిలబడితే అంతరిక్షీచవాగుప్త ప్రతిమా మానుషీకిలా, అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, ధర్మేణ తనయాతవ నీకు కుమార్తెగా రావాలని అయోనిజ అయినటువంటి జగన్మాత భూమి నుండి పైకి లేచి నీకు లభించింది, అందుచేత ఈమె ధర్మము చేత నీకు కుమార్తె అని వినపడింది. జనకుని కుమార్తె కాబట్టి జానకి అని పిలిపించుకుంది. కానీ నామ్నా సీతీతి విశ్రుత అన్నాడైన. నేను ఉంచలేదు, భూమిని చీల్చుకుని నాగేటి చాలు తగిలి పైకొచ్చింది కాబట్టి సీత అన్న పేరుతో ఆమె వర్ధిల్లింది అన్నాడు. అటువంటి జగన్మాత అయోనిజ ఒక మనుష్య కాంత ఎంత శక్తిని పొందుతుందో పాతివ్రత్యం చేత, భర్తని అనుగమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ధర్మమో లోకానికి ఆవిష్కరించడం కోసమని ఆ తల్లి పరమపాతివ్రత్యాన్ని వ్రతంగా చేపట్టింది. మనుష్యకాంతగా వచ్చిన శ్రీరామాయణంలోనే సుందరకాండలో అంటుంది, అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హితేజస అంటుంది. నా భర్త రాముడి అనుజ్ఞ లేదు, లేకపోతే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను బూదికుప్పగా చేసి ఉండేదాన్ని కేవలం నా మాట చేత అంటుంది. అంతటి మహాపాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి తల్లి, ఒక పతివ్రత యొక్క శక్తి ఎలా ఉంటుందో చెప్పినటువంటి తల్లి. అందుకే వాల్మీకి మహర్షి నిజానికి రామాయణానికి పెట్టుకున్న పేరు సీతాయాశ్చరితం మహత్, ఇది సీతమ్మ కథ అని చెప్పుకున్నారు. అంతటి సుగుణముల రాశి అయినటువంటి సీతమ్మ యొక్క వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ కాబట్టి ఆ తల్లి పాతివ్రత్యం ఎంత గొప్పదో నిరూపించుకుంది సుందరకాండలో. సుందరకాండ గొప్పతనం ఏమిటంటే, ఒక వ్యక్తి గొప్పతనాన్ని వేరొకరు చెప్పరు, ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు. హనుమ తానెంత గొప్పవారో తాను నిరూపించుకుంటారు. రామ కథ ఎంత గొప్పదో 1కి 10 మార్లు చెప్పబడి రామ కథ గమనం యొక్క విశేషాన్ని సుందరకాండ నిరూపిస్తుంది. సీతమ్మ తన పాతివ్రత్యం ఎంతటిదో, హనుమ తోకకి నిప్పు పెట్టబడినప్పుడు ఒక్కసారి ఆ తల్లి ప్రతిజ్ఞ చేస్తే వెంటనే అగ్నిహోత్రం కూడా వెన్నముద్దలా అయిపోయింది. తన పాతివ్రత్య ప్రభావాన్ని ఆవిడ నిరూపించుకుంది. ఇలా
ఎవరికి వారు తమ వైభవాన్ని నిరూపించుకున్నారు. సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. కాబట్టి సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత. సీతమ్మ లాంటి సౌందర్యవతి లోకంలో ఎక్కడుంటుంది? కాబట్టి సుందరే సుందరీ సీత. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అసలు సుందరకాండ రసాభాస. ఎందుచేత అంటే రాముడికి సీతమ్మ పట్ల అనురాగం, సీతమ్మకి రాముడి పట్ల అనురాగం. అందుకని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ రసావిష్కారం. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ రావణాసురుడికి సీతమ్మ యందు ఎనలేని అనురాగం, సీతమ్మకి రావణుని పట్ల ఎనలేని ద్వేషం. అలా పరస్పర విరుద్ధ రసాలు ప్రవహిస్తే రసాభాస అయిందంటారు. రసాభాస అయినటువంటి కాండలో పరమాద్భుతమైనటువంటి పాతివ్రత్య రసము, భక్తి రసము ఆవిష్కరించి రెండు విరుద్ధ విషయాల్ని ఆవిష్కరించి లోకానికి ఆదర్శాన్ని నెలకొల్పిన కాండ సుందరకాండ. అందుకే సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం. ఏమి అశోకవనం అసలు! ఆ అశోకవనాన్ని, ఆ కాంచనలంకని, ఆ పుష్పక విమానాన్ని అవి వర్ణిస్తుంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఉంటుందా లంకాపట్టణం అనిపిస్తుంది. లంకాపట్టణంలో ఒక కిటికీకి ఉన్న పరదాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కాదని పరమ బలంతో హనుమ చూశారు అని రాశారు వాల్మీకి. అంత సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి కాండ. బాహ్యంలో కాంచనలంక అంత సౌందర్యవంతంగా, అంత విశేషంగా ఉంటుంది. అటువంటి అశోకవనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.